అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య పరిష్కారం కొరకు భాగంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గజ్వేల్ మున్సిపల్ పరిధిలో సుమారు 1100 పైచీలకు డబుల్ బెడ్రూమ్లు నిర్మించి అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యంతో అవి నిర్మించడం జరిగింది. అంతలోపటినే ఈ మల్లన్న సాగర్ ముంపు గ్రామ ప్రజలకు కూడా వాళ్ళకు వసతి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏవైతే ఈ ఇల్లు లేని నిరుపేదలకు కట్టించిన ఇళ్లలో వాళ్ళను టెంపరీగా నివాసం ఏర్పాటు చేశారు. వారికి పునర్వాసం అయిపోయిన తర్వాత ఇవి ఖాళైన ప్లేస్ లో ఈ అర్హులైన ఈ 1100 పైచిలుకు ఇల్లు ఇవ్వాల్సి ఉండే దాన్ని 3 పర్యాయాలు అర్హులైన వారిని సర్వే చేపించి అధికారికంగా ఒక ఫైనల్ లిస్టు తయారు చేసి ఆ అర్హులైన వారికి లక్కీ డ్రా ద్వారా కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నంబర్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఎప్పుడైతే నంబర్స్ అలాట్ చేసి వాళ్లకు పొజిషన్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చే టైం లోపల అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ రావడం, ఆ అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ అధికారులు అయితే బాధ్యత తీసుకుని ఆ కార్యక్రమం చేయాలనో అటు రెవెన్యూ అధికారులు కానీ ఇంజనీరింగ్ అధికారులు కానీ ఎలక్షన్ కోడ్ పరిధిలోకి వెళ్లిపోయి ఆ కార్యక్రమంలో బిజీ ఉండుట్ల అప్పుడు మనం దాన్ని నెరవేర్చలేకపోయాము. తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినాక కూడా ఆ కార్యక్రమం కొనసాగాల్సి ఉండే. కాకపోతే ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాకుండా కూడా పరిపాలనలో కూడా ఒక స్తబ్దత ఏర్పడ్డది. మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చేదాకా కూడా తత్సారం చేసుట్లా అది వాళ్లకు ఇయ్యలేకపోయినాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన సందర్భంలో కోడ్ వచ్చిన సందర్భంలో కొన్ని రాజకీయ పార్టీలు ఏదో రాజకీయ లబ్ది కోసం దురుద్దేశంతో గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతో ఎవరైతే లబ్ది పొంది అర్హులై లబ్ది పొందిన వారిని తప్పుదో పట్టించే ప్రయత్నంలో వాళ్ళను రోడ్డు మీద దింపుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు. దాన్ని కూడా మేము మాకు అటు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఇక్కడ స్థానిక నాయకులకు మా దృష్టికి వచ్చిన తర్వాత కూడా వాళ్లతో మేము కూర్చొని మన గజ్వేల్ పట్టణంలో గతంలో డబుల్ బెడ్రూమ్ డ్రాలో ఎదిగినటువంటి లబ్దిదారులు మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పోవడం జరిగింది. ఆ విషయం తెలియగానే మేము కూడా వెంటనే పోవడం అక్కడ జరిగింది. అప్పటికే వారు వెళ్ళిపోయారు. గతంలో కూడా గత 2వ తారీఖు నాడు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు కార్యకర్తల మీటింగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వెంటనే ఎమ్మెల్సీ గారు, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ గారు, నేను అందరం పోయి కూడా ఆర్డీఓ ఆఫీస్లో ఆర్డీఓకు ఫోన్ చేసి సిద్దిపేట ఆర్డీఓ కానీ ఇక్కడ ఆర్డీఓకు అదనపు కలెక్టర్ కూడా హరీష్ అన్న గారు స్వయంగా ఫోన్ చేసి మీరు వెంటనే స్పందించి ఈ లబ్దిదారులకు కేటాయించినటువంటి ఏవైతే ఇల్లు లేవో డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వకపోతే మేమే ధర్నాకు దిగుతామని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం అందరం కూడా ఎన్నికల కోడ్లో ఉన్నాం కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఆఫీసర్స్ అందరు కూడా ఎలక్షన్ కార్యక్రమాల్లో ఉన్నారు. మొన్న 3 రోజుల కింద కూడా నేను ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. వారు అదే విషయం చెప్పడం జరిగింది. ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇద్దరు ఆర్డీఓలు సిద్దిపేట గజ్వేల్ ఆర్డీఓ దాని మీద ఫోకస్ పెట్టి తప్పకుండా సర్వే చేసి లబ్దిదారులకు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి గాని బీజేపీ పార్టీ పెద్దలకి గాని విజ్ఞప్తి చేస్తూ వారిని తప్పుదో పట్టించకుండా అందరం కలిసి తప్పకుండా గజ్వేల్ పట్టణంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ వచ్చినటువంటి లబ్దిదారులకు ఇప్పిద్దామని అందరం కూడా కలిసి
పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మా పాలకవర్గం కూడా పట్టించుకోవట్లేదనేది కొంతమంది చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రతినిత్యం కూడా వచ్చిన లబ్దిదారులకు మా కౌన్సిలర్ గాని నేను గాని అందరం కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. విషయాన్ని వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే అందులో ముంపు గ్రామాల ప్రజలు ఉన్నారు కాబట్టి వారికి కొంత ఇబ్బంది ఉన్నది కాబట్టి వాళ్ళ ప్యాకేజీ రాలేదని కొంత వాళ్ళు కూడా కష్టంలో ఉన్నారు కాబట్టి కొంత జాప్యం జరిగింది వాస్తవం. తప్పకుండా ఈ ఎలక్షన్ తర్వాత వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం మా పాలకవర్గం గాని మా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు గాని మాజీ ఎఫ్డీసీ ప్రతాప్ రెడ్డి గారు గాని హరీష్ అన్న గారి సహాయంతో తప్పకుండా వారికి న్యాయం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.